పార్వతి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే కదా మా గదిలోకి దూరి ఆయన చేత వేలి ముద్రలు తీసుకొని వెళ్ళావు. నువ్వు అనగాదేవితో మాట్లాడుతుంటే నేను మొత్తం వినేశాను. నిజం ఒప్పుకో అని జానకి ఎంత నిలదీస్తున్నా కూడా ఏంటక్క మా ఆయన జైలుకు వెళ్ళాడని చెప్పి నాపై ఇలా నిందలు వేస్తున్నావా అని పార్వతి ఏడుస్తూ తప్పించేసుకుంటుంది. జానకి అబద్ధాలు చెప్పదు. నిజం ఒప్పుకోవే అని బామ్మ, ఆద్య, రామలక్ష్మి అందరూ ఎంత అడిగినా కూడా నేనేం అలాంటి పని చేయలేదు. మా ఆయన లేడనే నేను ఈ ఇంటి పెత్తనం తీసుకున్నాననే మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళనే బుకాయించేసి పార్వతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. నిజం ఎప్పటికైనా బయటికి వస్తుందని జానకి అంటుంది. ఇక ఆద్య, రామలక్ష్మి పార్వతియే ఇదంతా చేసింది, విషయం బయటికి రాబట్టాలని రామలక్ష్మి ఒక ప్లాన్ చెప్తుంది. ఇప్పటికిప్పుడు మనకు ఒక అమ్మాయి కావాలి, అదిగో శ్రీను వస్తున్నాడు కదా, శ్రీనుని అమ్మాయి గెటప్ వేయిద్దాం అని ఆద్య అంటుంది. శ్రీను బావ ఒప్పుకోడేమో అని రామలక్ష్మి అంటే నేను ఒప్పిస్తాను కదా అని ఆద్య అంటుంది. శ్రీను నువ్వు ఆడవేషం వేయాలి అని అడగటంతో అమ్మో నా వల్ల కాదు అని శ్రీను పరుగులు పెడతాడు. శ్రీను ఇప్పుడు నువ్వు మా కోసం ఏమైనా చేస్తానని ఇందాకే కదా చెప్పావు. ఇప్పుడు నువ్వు ఆడవేషం వేయాలంటే నీకేం కావాలో చెప్పు, నేను అది చేస్తాను. నువ్వు ఆడవేషం వేయాలని ఆద్య అడగటంతో ముద్దు కావాలి, లిప్ కిస్ కావాలని శ్రీను అడగటంతో అలాగేనని ఆద్య లిప్ కిస్ పెడుతుంది. ఇక శ్రీను శ్రీవల్లిగా ఆడవేషం వేసుకొని ఆ ఇన్స్పెక్టర్ కారు ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి బలాత్కారం చేయబోతూ ఉంటే అప్పుడే ఆద్య, రామలక్ష్మి ఇదంతా వీడియో రికార్డింగ్ చేసుకుంటారు. తరువాత వాసుదేవ్ అస్మితకి ఫోన్ చేసి ఆ తామ్రపత్రాలు నాకు ఇవ్వకపోతే నా మనుషులు నిన్ను చంపే పనిలో ఉంటారు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయ్యో నా దగ్గర లేవని చెప్పాను కదా అని అస్మిత ఎంత చెప్తున్నా కూడా అయితే నువ్వు చస్తావని వాసుదేవ్ ఫోన్లో వార్నింగ్ ఇచ్చి పెట్టేయటంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే శౌర్య ఒక స్వామీజీని బైక్లో తీసుకువెళ్తూ ఉంటారు. ఈ శౌర్య స్వామీజీని బైక్లో తీసుకువెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ తామ్రపత్రాల్లో ఉన్న అక్షరాల్ని డీకోడ్ చేయటం కోసమే ఉంటుంది అని ఫాలో అవుతూ వెళ్తుంది. రామలక్ష్మి అస్మిత పాపని ఎత్తుకొని ఒక ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే స్వామీజీ, శౌర్య వెళ్తారు. ఇక స్వామీజీ ఆ తామ్రపత్రాలని చూసి ఇందులో ఆ నిధికి సంబంధించిన అన్ని వివరాలు కూడా రాసి ఉన్నాయి. ఆ నిధి ఎలా తవ్వి తీయాలి మొత్తం కూడా ఉన్నాయి తల్లి అని వాటిని చదివి చెప్తాడు. అయితే అస్మిత ఇదంతా కిటికీలో నుంచి వినేసి వెంటనే వాసుదేవ్కి ఫోన్ చేసి ఇలా అని మొత్తం వివరాలు చెప్తుంది. ఒసే రామలక్ష్మి నీ దగ్గరే ఆ తామ్రపత్రాలు ఉన్నాయా, నా చేతిలో అయిపోయావే అని వాసుదేవ్ అనుకుంటూ ఉంటాడు.